కీర్తనల గ్రంథం 4వ అధ్యాయము 7వ వాక్యం, 4:7. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించేది. మనం అనుకుంటూ వాడికి డబ్బు ఉంది కాబట్టి వాడు సంతోషిస్తున్నాడు, వాడికి ధాన్యం ఉంది కాబట్టి వాడు సంతోషంగా ఉన్నారు, వారికి మంచి మంచి వస్త్రాలు ఉన్నాయి కాబట్టి వారు సంతోషంగా ఉన్నారు, వారికి మంచి ఇల్లు ఉంది కాబట్టి వాళ్ళు ఆనందంగా ఉన్నారు, వారికి కారు ఉంది కాబట్టి ఆనందంగా ఉన్నారు, వారికి అన్ని సుఖ సౌకర్యాలు మెండుగా ఉన్నాయి కాబట్టి సంతోషంగా ఉన్నారు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము. హల్లెలూయా. వారికున్న సంతోషము కంటే అధికమైన సంతోషాన్ని దేవుడు ఏం చేస్తాడంటే నీ హృదయంలో పుట్టిస్తాడంట. సామెతల గ్రంథంలో మనం చదువుతాం కదా, దుఃఖం ఏం చేస్తుందంటే మనల్ని నలగొట్టిద్దంట. ఏం చేస్తుంది? నలగొట్టిద్దంట. విచారం మనల్ని ఏం చేస్తుందంటే కృంగదీసిద్దంట. కాబట్టి ప్రసంగి గ్రంథంలో ఉన్నాడు, నీ జీవితకాలం అంతా సంతోషించు. నీకు ఇచ్చిన భార్యను బట్టి, బిడ్డలను బట్టి, భర్తను బట్టి, నీకు ఇచ్చిన భోజనాన్ని బట్టి, నీకు ఇచ్చిన గృహాన్ని బట్టి, నీకు ఇచ్చిన స్థితిని బట్టి, వారిని వీరిని చూసి కృంగిపోక నీకున్న దానిని బట్టి బహుగా సంతోషించు. అదే దేవుడు నీకు ఇచ్చిన భాగ్యము. దేవుని సెలవు లేక ఒకడు భోజనము చేయుట అసాధ్యము అని ప్రసంగి భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం కడుపు నిండా భోజనం చేస్తున్నామంటే దేవుని యొక్క కృప. భోజనం చేతి సంతోషిస్తున్నాం. కాబట్టి వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండి నన్ను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయదు. అంటే దేవుడు ఒంటరిగా ఉంచుతాడని కాదు, దేవుడు మీకు తోడుగా ఉంటాడు, మనుషులను కూడా తోడుగా పెడతాడు. అలాగే అధికమైన సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. ఎప్పుడు కూడా కృంగిపోవద్దు. మీకున్న దాన్ని బట్టి సంతోషంగా ఉండండి, సమాధానంగా ఉండండి, తృప్తిగా ఉండండి. దేవుడు ఇచ్చినప్పుడు ఆశీర్వాదాన్ని పొందుకోండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా తలగా ఉంచుతాడు. మాకు ఇది లేదు అది లేదని కృంగుదల తీసుకొస్తాడు సైతాను. ఆ సైతానుని ఎదిరించి వారికంటే అధికమైన దేవుడు సంతోషాన్ని మాకు ఇచ్చాడని దెయ్యాన్ని మనం ఏం చేయాలి? ఎదిరించాలని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఇబ్బందులు ఎదురైనా, శోధనలు ఎదురైనా, ఏదెదురైనా సరే దేవుడు మీకు అధికమైన సంతోషాన్ని పుట్టించగలడు. దావీదు అంటున్నాడు కదా, గోనె పట్టని విడిపించి దేవుడు నాకు సంతోష వస్త్రాన్ని ధరింపజేసి ఉన్నాడు. ఒకవేళ ఇప్పుడు నీ స్థితి గోనె పట్ట ధరించిన స్థితిగా ఉండొచ్చు, నీ స్థితి దిక్కుమాలిన స్థితిగా ఉండొచ్చు, మన స్థితి ఒకవేళ దిక్కుమొక్కు లేని జీవితంగా ఉండొచ్చు, మన యొక్క స్థితి ఇప్పుడు ఏమాత్రం కూడా ఆదరణ లేకుండా ఉండొచ్చు. కానీ దేవుడు ఏం చేస్తాడంట, ఆ గోనె పట్ట నుంచి విడిపించి, ఆ యొక్క దరిద్రపు స్థితి నుంచి విడిపించి దేవుడు మనకి ఏ వస్త్రాన్ని ధరింపజేస్తాడు? సంతోష వస్త్రాన్ని దేవుడు ధరింపజేస్తాడు. హల్లెలూయా.